హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 చూడండి. సో వీ మే ఎక్స్పెక్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పేపర్ ఆల్సో. సో నేను ముందే చెప్తున్నానండి. సో ఒకవేళ మీరు పూర్తిగా చదివినట్లయితే కనుక SC1 పేపరు అండ్ గ్రాండ్ టెస్ట్ పేపరు ప్రీఫైనల్లో SCRT వాళ్ళ 3 పేపర్స్ అయితే బాగా చూసుకోండి. సో మ్యాక్సిమం అందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ గెస్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇవన్నీ చూసుకోండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఆల్రెడీ మీకు మెటీరియల్ కూడా పెట్టాను. సో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే మీరు ఈ ప్యాసేజ్ మొత్తం చదివి ఇచ్చిన క్వశ్చన్స్ కదా మీరు ఆన్సర్ చేసినట్టు చూడండి. ఇది చూసుకోండి. అండ్ మోడల్ పేపర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి వీ మే ఎక్స్పెక్ట్ ఫ్యూ అట్లీస్ట్ ఖచ్చితంగా అయితే వస్తాయి. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, తెలుగులో కానీ హిందీలో కానీ కొన్ని క్వశ్చన్స్ రిపీట్గా రావడం జరిగింది. ఒకసారి గమనించండి. అట్లీస్ట్ మీకు 60 to 70% ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఒక స్టాంజా ఇచ్చాడు, ఆ స్టాంజా చదవాలి. అండ్ స్టాంజా చదివి దానికి ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ రాసి ఉంటుంది. ఈ స్టాంజా ఎక్కడంటే ఏ టైగర్ ఇన్ ద జూ అనే చాప్టర్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. అండ్ మీరు మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఐ మీన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ కూడా ప్యాసేజ్ చూసుకోండి. ఇట్స్ ద థీఫ్ స్టోరీ అంట. క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అది ఉంటుంది. అంటే స్క్రోల్ డౌన్ చేస్తే ఒకసారి చూసుకోండి. అలాగే పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని కమెంట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వస్తే యావరేజ్గా, ఐ మీన్ లైక్ 70%, 80% ఎంత చేయగలుగుతున్నారు. ఇది ఇందాక మనం చూపించిన మెటీరియల్ ఉంది చూడండి, ఇంగ్లీష్ మెటీరియల్లో స్టడీ ట్రీ డయాగ్రామ్ అనమాట ఇది. అండ్ ఈ డయాగ్రామ్ బేస్తో మీరు క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, ఆన్సర్స్. కింద క్వశ్చన్స్ చూడండి, ఇవన్నీ కూడా తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఒక ప్యాసేజ్ ఇచ్చారు. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇక్కడ ఈ ప్యాసేజ్ మాత్రం చదవాలి. కింద ఇచ్చినటువంటి ఈ జంబుల్డ్ సెంటెన్స్ మీరు ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనమాట. సెక్షన్ బి చూడండి, గ్రామర్ అండ్ వొకాబులరీ పక్కా చూసుకోండి. సో దీని నుంచి మీరు తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రామర్ పార్ట్ మీకు జనరల్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది కాబట్టి యూ కెన్ డూ వెరీ ఫాస్ట్. అండ్ డోంట్ మిస్ దిస్ పేపర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. సో డెఫినెట్గా అయితే మీరు ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్, సఫిక్స్, ప్రిఫిక్స్, స్ప్లిట్ వర్డ్స్, డిక్షనరీ ఎంట్రీ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ చూసుకోండి. అదొకటి. ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్, ఫ్రేజల్ వర్బ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసుకోండి. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ దగ్గర చాలామంది తరబడుతుంటారు. సో మనకు ఆల్రెడీ మనం ఒక మెటీరియల్ పెట్టాము, అందులో మ్యాక్సిమం ఉన్నాయి. సో దాన్ని అయితే బాగా చూసుకోండి. అండ్ లెటర్ రైటింగ్ కూడా చూసుకోండి. ఇక్కడ ఈ అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రాసినట్టు చూడండి. ఇక్కడ స్టడీ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్ అండ్ రైట్ ద పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చదివి దీన్ని బేస్ చేసుకొని మీరేం చేయాలి, ఒక పారాగ్రాఫ్ అనేది రాయాలి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ పేపర్ సంబంధించి. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేస్తే అండ్ ఇది ఈ ఫస్ట్ పేపర్ చూస్తారు కదా. సో పేపర్ అనిపించింది, ఈజీగా అనిపించిందా, టఫ్గా అనిపించిందా కమెంట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు పెట్టడం జరిగింది ఒక మెటీరియల్లో. ఆ మెటీరియల్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఆన్సర్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, XYZbrain.in. అక్కడ కూడా చెక్ చేసుకోండి. మీకు అన్ని మెటీరియల్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.